మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసుక్రీస్తు వారు చేయి చాపి అతను పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. విషయం ఏంటంటే, సందర్భం మనందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఎన్నో వీడియోలు చూసాం, ఇమేజెస్ చూసాం. సందర్భం తెలిసినంత ఈజీగా దేవుడు మనకి ఏదైతే నేర్పించాలనుకుంటున్నాడో ఆ భావాన్ని అర్థం చేసుకోవడం మాత్రం అంత సులభం కాదు. చదివినంత ఈజీగా అందులో ఉన్న భావం అర్థం కావడం అంత ఈజీగా అర్థం కాదు. దేవుడు ఏదైనా ఒక సందర్భాన్ని బైబిల్లో రాయించాడనంటే దాని ద్వారా అప్పుడున్న ప్రజలతో మాట్లాడతాడు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడతాడు, నెక్స్ట్ రాబోయే భవిష్యత్ తరాలతో కూడా మాట్లాడతాడు ఆయన. ఇది బైబిల్కి ఉన్న ప్రత్యేకత, దేవుడు మాట్లాడే పద్ధతుల్లో అదొకటి. అయితే ఈ సందర్భంలో ఈ కాలంతో కూడా దేవుడు మాట్లాడతాడంటే ఈ మాటల ద్వారా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అని అంటే, బాధల్లో, కష్టాల్లో, శ్రమలలో, చెప్పుకోలేని ఇబ్బందులతో ఎవరైతే సతమతమవుతున్నారో వారందరితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? అసలు పేతురు గారు సముద్రం మీద నడవడానికి, యేసుక్రీస్తు వారి నేల మీద నడవడానికి, ఆ తుఫానుకి, అక్కడ జరుగుతున్న ఆ దోణిలకి, ఆ గందరగోళ పరిస్థితులకి మన జీవితాలకి సంబంధం ఉందా అంటే ప్రత్యక్షంగా నేరుగా లేదు. కానీ ఆత్మీయ కోణంలో ఒకసారి మనకు అప్లై చేసుకుని చదవడం ప్రారంభిస్తే మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడడమే కాదు, చాలా ధైర్యాన్ని ఇస్తాడు. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది సందర్భం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అప్పటికి జరిగిన క్రియలు లేదా సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసిన తర్వాత 5,000 మంది పురుషులకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వీటిని ఈ 5,000 మందికి ఇచ్చి పంచిపెట్టిన సందర్భం తర్వాత జరుగుతున్న సందర్భమే ఈ సందర్భం. మనం చదువుకుంటాం ఈ 14వ అధ్యాయం. అయితే ఏం జరుగుతుందో టూకీగా మనకు కావాల్సింది డైరెక్ట్ వర్డ్స్. మనకి 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాను. ఏం జరుగుతుంది? జనులందరికీ భోజనాలు పెట్టారు, తినేశారు, 12 గంపలు మిగిలాయి, అదంతా వేరే సంగతి అయిపోయింది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, జనమందరినీ పంపించేద్దాం, మీరైతే నది అద్దరికి అవతలకు వెళ్ళిపోండని శిష్యుల్ని తొందరపెట్టి శిష్యుల్ని దోణి ఎక్కించి పంపిస్తున్నాడు. ఆయన ఎక్కడికి పంపిస్తున్నాడు?
మీకు మార్కు సువార్త 6వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. అక్కడ ఉంటుంది 45వ వచనం నుంచి సందర్భం. ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే బేత్సయిదా అనే గ్రామానికి ఈ దోణిలో ఎక్కి శిష్యులను ముందుగా పంపిస్తున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికి? అక్కడ ఉంది. ఎక్కడి నుండి పంపిస్తున్నాడైనా? తిబేరియా సముద్రం గుండా లేదా గలలియా సరస్సు గుండా, ఇంకా దీనికి ఉన్న పేరు కిన్నేరతు సరస్సు. ఇవన్నీ విన్నారా? లేదా గలలియా సముద్రము అని బైబిల్లో ఉంటుంది కదా, ఒకసారి చూస్తారా? పోనీ మ్యాప్ చూడండి ఒకసారి. ఇది కూడా అవసరమే మనకి. మూడో మ్యాప్, కొత్త నిబంధన పాలస్తీనా తీసారా? రెండైనా పర్వాలేదు, ఎక్కడైనా చూడండి. అక్కడ మీకు గలలి అని ఒక ఆకారం మీకు కనబడుతుంది. వీలైతే దాని మీద చూడడానికి ప్రయత్నించండి. ఇలా పెద్ద గీతగా ఉండి మహాసముద్రం అని ఉందా ఈ పక్కన? మీకు కనబడట్లేదా? గలలియా అన్న పేరు ఎవరికి కనబడింది? గలలియా, కొరాజీను, కపెర్నహూము, మగ్దాల కనబడిందా? మూడో కొత్త నిబంధన పాలిస్తుంది. అక్కడున్న దానిలో గలలియా సముద్రం అని ఒక చిన్నగా ఒక నది ఆకారంలో మీకు కనబడుతుంది. కనబడిందా? అదే గలలియా సముద్రము. దానినే కిన్నేరతు సరస్సు అని, దీనినే తిబేరియా సముద్రం అని పలు పలు పేర్లతో పిలిచారు. విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ గలలియా సముద్రం మీదే యేసుక్రీస్తు వారు నడిచారు. అవునా? ఈ సందర్భంలో చాలామంది ఇలా ఎద్దేవా చేశారు. యేసుక్రీస్తు వారు నేల మీద నడిచారు అంటున్నారు, కానీ ఆయన నడవడం పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకు అని అంటే, ఇప్పటికీ మీకు మృత సముద్రం తెలుసు. ఆ మృత సముద్రంలో ఎవరైనా ఈత కొడుతూ చచ్చిపోయారన్న వార్త ఎప్పుడైనా విన్నారా? మృత సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయారు అనే న్యూస్ ఎప్పుడైనా చదివారా? చదవరు. ఎందుకనంటే ఆ మృత సముద్రం లేదా ఉప్పు సముద్రం లేదా డెడ్ సీ ఏదైతే ఉందో, ఇందులో మునిగిపోయి చనిపోయిన దాఖలాలు ఏవీ లేవు. ఎందుకు లేవు? అందులో ఎవరు మునిగిపోరు. ఎందులో? ఉప్పు సముద్రం అక్కడే ఉంటుంది, దాని కిందే మీకు కనబడుతుంటుంది. అలా కిందకు వస్తే చూడండి, గొంగల పురుగుల ఉంది చివరిన కొత్త నిబంధన కాల పాలస్తీనా పైన మృత సముద్రం అని ఉందా. అందులో మనం వెళ్ళి ఇలా పడుకున్నాం అనుకోండి, మనిషి తేలతాం, మునిగిపోము. ఎందుకనంటే అక్కడ ఉప్పు యొక్క లవణీయత ఎక్కువ. మిగిలిన సముద్రాలతో పోలిస్తే 10% ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మిగిలిన సముద్రాల్లో 3.4 to 5% లవణీయత ఉంటే, ఈ మృత సముద్రం, ఈ డెడ్ సీలో 35% లేదా 34.5%. ఈ ఉప్పు యొక్క లవణీయతను బట్టి అక్కడ మనుషులు మునిగిపోరు. ఎద్దేవా చేసేవాళ్ళు, క్రిస్టియానిటీని కార్నర్ చేసేవాళ్ళు చెప్పిన మాట ఈ హేతువాదులు, యేసుక్రీస్తు వారు ఆ ఉప్పు సముద్రం మీద నడిచారట. ఉప్పు సముద్రం మీద నడుస్తాయినా? ఉప్పు సముద్రమా? ఎక్కడ నడిచాడైనా? గలలియా సముద్రము మీద. దీనిని సముద్రము అనడానికి కారణం, యాక్చువల్ ఇది సముద్రం కాదు. ఏది? గలలియా. ఇది ఒక సరస్సు. ఏ సరస్సు? ఉప్పు నీటి సరస్సు. సముద్రానికి ఉండే లక్షణాలు ఈ గలలియా ఈ సరస్సుకు ఉన్నాయి కాబట్టి దీన్ని సముద్రం అని పిలుస్తారు. సేమ్ ఈ మృత సముద్రము కూడా సముద్రము కాదది, అది కూడా సరస్సే. ఎందుకనంటే సముద్రం అనగానే 7 సముద్రాలు అనగానే అక్కడో సముద్రం అక్కడో సముద్రం అక్కడో సముద్రం ఉంటుంది అనుకోకండి. 7 సముద్రాలైనా ఈ భూమి అంతటిని కలయిక కలిగే ఏక సముద్రమే. భూభాగాలను బట్టి ఖండాలను బట్టి విభజించి మాట్లాడతారు. అందుకే 7 సముద్రాలు, ఒక్కటే సముద్రం. ఈ మృత సముద్రం కానీ, ఈ గలలియా కానీ, ఈ గలలియా సముద్రం, వీటికి ఏ సముద్రంతోనూ కనెక్టింగ్ ఉండవు. దీనికి ముఖ్యంగా దీని నీటిపారుదల వ్యవస్థ ఎక్కడి నుంచి అంటే, ఈ యోర్దాన్ అందుతుంది కదా మధ్యలో ఒక గీత, ఈ యోర్దాను భూభాగం నుండి ఈ గలలియా కానీ మృత సముద్రానికి కానీ వాటర్ వస్తుంది. ఇది అక్కడున్న భూభాగాన్ని బట్టి ఉప్పు యొక్క లవణీయత ఎక్కువ కాబట్టి దీన్ని సముద్రముగా భావించారు. విషయం ఏంటంటే, సరస్సుల్లోనూ నదుల్లోనూ ఎక్కడ కెరటాలు రావు, తరంగాలు ఉండవు, తుఫాన్లు ఉండవు. ఈ గలలియా ఈ సరస్సుకున్న ప్రత్యేకత, ఇందులో రోజుకొక్కసారైనా తుఫాన్లు వస్తాయి, తరంగాలు వస్తాయి. మనకి బీచ్కి వెళ్తే ఒడ్డుకు వస్తాయి ఏంటవి? అలలు.
ఈ గలిలయ సముద్రముగా పిలువబడడానికి ప్రధానమైన కారణం, ఇందులో సముద్రానికి ఉన్నట్టుగా తుఫాన్లు వస్తాయి. ఈ గలిలయ సరస్సులో, ఈ గెన్నేరతు సరస్సులో ఇక్కడ అలలు రేగుతాయి, సైక్లోన్స్ వస్తాయి. ఇంకా ఏదైతే సముద్రపు లక్షణాలు ఉన్నాయో అన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని సముద్రం అన్నారు. ఇది సముద్రం కాదు, ఇది సరస్సు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే మీరు చెప్పండి, ఈ గలిలయ సముద్రంలో మునిగిపోరనడానికి లేదు. చాలామంది చచ్చిపోయారు ఇప్పటికీ. ఈ గలిలయ సముద్రంలోనే శిష్యులు కూడా చేపలు పట్టేవారు. అనేక మంది దీని ద్వారా పట్టిన చేపలను బట్టే ఇప్పటికీ జీవజాతులు ఇంకా బ్రతుకుతున్నాయి. దాని పక్కన ఇప్పటికీ ఆ రోజు యేసుక్రీస్తు వారు కైసరికి పన్ను కట్టమని చెప్పినప్పుడు, కడతావా లేదంటే పోయి చేప కడుపులో ఉంటుందని చెప్పారు కదా. ఇప్పటికీ ఆ చేపలను కూడా అమ్ముతున్నారట, వెళ్తే ట్రై చేయండి. ఇంతకీ ఒకవేళ వారు అడిగితే మీకు చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు నడిచిన సముద్రము మృత సముద్రం కాదు, అది తేలడానికి. ఆయన నడిచినది గలిలయ సముద్రం. మృత సముద్రమైనా నడవచ్చు అంటే నడిస్తే కుదరదు. అది ఓన్లీ మనం ఇలా పడుకుంటేనే తేలగొడుతుంది, నడిస్తే మునిగిపోతాం. నడవలేడు, నీటి మీద ఎవరు నడుస్తాడు? సరే, మన సందర్భం అది కాదు. ఈ సరస్సు దగ్గర లేదా ఈ గలిలయ సముద్రం దగ్గర నుంచి బేత్సయిదా ప్రాంతానికి పంపిస్తున్నాడట. నాకు ప్రశ్న, అంత అర్జెంటుగా శిష్యులు పంపించేయడం దేనికి? అక్కడ ఉంది, ఆయన బలవంతం చేశాడట, వెంటనే వారిని అవతల ఒడ్డుకు వెళ్ళిపోండి అని పంపించాడట. ఎందుకంత బలవంతం చేయాల్సిన పని? ఎందుకంత అర్జెంటుగా పంపించాడు ఆయన? ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, మనతో కూడా ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన. పంపించాడు, వెళ్ళిపోయారు, జనులందరూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు మాత్రం కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుని సాయంత్రం అయిన తర్వాత నదొడ్డుకు వచ్చారు. ఆ సరస్సు ఒడ్డుకు వచ్చి నిలబడి చూస్తున్నారట. పెద్ద తుఫాను, చిమ్మ చీకటి వేళ, అది 4వ జాము. ఆ టైంలో తుఫాను వచ్చింది ఈ గలిలయ సముద్రం మీద. ఆ టైంలో ఆ చిమ్మ చీకటి వేళ, ఆ వర్ష తాకిడుల మధ్య శిష్యులు ఆ ఓడలో గలిబిలి చెందుతూ చూడడం ఆయన గమనించాడు. అర్థమవుతుందా? ఈ గలిలయ సముద్రం మీద శిష్యులు, ఈయన కొండ దిగి వచ్చే సమయానికి గలిలయ సముద్రంలో తుఫాను వస్తే ఆ తుఫానులో చిక్కుకుపోయారు శిష్యులందరూ. ఇది మీకు మార్కు సువార్త 6వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ సముద్రంలో చిక్కుకుపోయారో యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి రావడం స్టార్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు చదువుదాం మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. ఏం జరుగుతుంది ఆ రోజు రాత్రి? ఒకసారి ఊహించుకోండి. సముద్రం మీద తుఫాను వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహల్లోకి వెళ్ళండి. మీకు తెలియకపోతే ఈ వర్షాకాలాన్ని బాగా వస్తాయి మన బంగాళాఖాతంలో. ఒకసారి చేపలు పట్టేవారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే అడగండి. వేటకెళ్ళినప్పుడు పొరపాటున వారు తుఫానులో చిక్కుకుంటే ఎలాంటి గొడ్డు పరిస్థితులు వారికి ఎదురవుతాయి అడగండి. కొంతమంది రీల్స్ చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది గంగపుత్రులని ఏ పేర్లు పెట్టుకుని. వారిని అడగండి, వారు చెబుతుంటారు. ఒకవేళ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా గాలి ఎదురైనా, తుఫానులు ఎదురైనా, వారి చుట్టూ గందరగోళ పరిస్థితులు ఎదురైనా, సముద్రంలో అనువంత మార్పులు వచ్చినా వారు ఏం చేయాలో, ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుమని ఉంటారు. ఎవరైనా సహాయకులు వస్తే తప్ప ఒడ్డుకు చేరలేని పరిస్థితి, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం ఏ టెక్నాలజీ లేనప్పుడు శిష్యులు 4వ జాము అంటే తెల్లవారు 3 గంటల నుండి 6 గంటల వరకు యూదుల లెక్కల ప్రకారం, తెల్లవారుజామున సుమారుగా 3 నుండి 6 వరకు ఈ చీకటి వేళ పెద్ద తుఫాను ఎదురైంది. ఈ తుఫానులో శిష్యులందరూ చిక్కుకున్నారు, భయభ్రాంతులయ్యారు. ఈ చిమ్మ చీకటిలో యేసుక్రీస్తు వారు వారిని చూసి అలా సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసారట. ఈ టైంలో శిష్యుల యొక్క గుండె ఎలాంటి వేగంతో కొట్టుకుంటుంది? ఎలా ఉండుంటుంది? అర్ధరాత్రి మనం వెళ్తున్నప్పుడు శ్మశానంలో ఎవరైనా ఒంటరిగా కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేమే. ఇక మనం ఒక్కరం వెళ్ళిపోతున్నప్పుడు, మన వెనకాల ఎవ్వరూ లేనప్పుడు ఏదైనా పిల్లి సౌండ్ వింటే ఎలా ఉంటుంది? పిల్లి ఏడుపు
మగాళ్ళమే, మీసాలు తిప్పే వాళ్ళమే. కానీ అర్ధరాత్రి వేళ ఏదైనా భయంకరమైన శబ్దాలు వింటే, పావురం యొక్క శబ్దం వింటే, చిన్నపిల్లల ఏడుపులు వినబడితే, ప్రజల మధ్య బ్రతుకుతున్న మనకే ఎంత భయం ఉంటే, శిష్యులు సముద్రం మధ్యలో ఒక వ్యక్తి అలా నీటి మీద నడుచుకుని వెళ్ళిపోతుంటే వారి గుండెలు ఎలాంటి వేగంతో కొట్టుకుని ఉంటాయి? భయభ్రాంతులైపోయారు. చిన్న శబ్దం అలికిడి వస్తుంది, ఆ తుఫాను మధ్య ఆయన నడుస్తూ వెళ్ళిపోవడం వారు కనబడుతుంది. భయపడ్డారట. సామాన్యంగా ఏమనుకుంటారండి? చాలా ధైర్యవంతులు అలాంటి వారే భయపడ్డారనంటే అది సామాన్యమైన కార్యం కాదని తెలుసు. అందుకే వారు అన్నారు, దయ్యమేదో వస్తుంది. ఒకరినొకరు గట్టిగా బిగించి పట్టుకొని ఇటు వాడని క్షమించండి, ఇప్పుడు ఆ పడవని, ఆ నావని సరి చేసుకోవాలా, ఆ గాలిలో అలా కదులుతూ వెళ్ళిపోతున్న ఆకారాన్ని చూడాలా, ఆ తుఫానులో చిక్కుకున్న వారి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇప్పుడు ఎటూ తోచని పరిస్థితుల్లో ఒడ్డుకి చేరలేక, ఇటు గాలికి ఎదురేదలేక, ఇటు తుఫాను మధ్య చిక్కుకుపోయిన వీరి మధ్యలోనికి యేసుక్రీస్తు వారు అలా నడిచిపోతుంటే వీరి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇంకా అది మనం ఊహించలేము, వివరించలేము. అర్ధరాత్రి ఒక్కసారి మీరు సముద్రం ముందు నిలబడి దాని ఘోష వినడానికి ప్రయత్నించండి. ఒకరోజు మేము వెళ్ళాం, అటు మీటింగ్కి వెళ్ళిన తర్వాత రాజుల సైడ్ చింతలమూరి అంతర్వేది ఉంటుంది కదా, అటు వెళ్ళిన తర్వాత అంతర్వేది బీచ్కి వెళ్ళాం. నైట్ 12 గంటలకి బ్యాచ్ అంతా. అలా అంటే అంతర్వేది మీటింగు అది అయిన తర్వాత అలా వెళ్ళాం. కార్ అద్దాలు ఇలా దించితే సౌండ్ వస్తుంది, ఇంకెవడో కాలు కింద ఎట్టట్లే గాలికి. అంత భయంకరం. కనీసం దాని దగ్గరికి వెళ్ళిపోయి అందరూ ఉన్నాం, ఒక్కడు కాలు కింద ఎట్టట్లా. దాని దుమ్ముకి, దాని గాలికి, దాని సౌండ్కి ఎంత భయంకరంగా ఉంటే ఈ ఉప్పాల లైన్లో వెళ్ళండి, రాళ్ళు కనబడతలేదట చాలా కాలం నుంచి. మనిషి సముద్రం ముందు నిలబడితే దాని ఘోషను వినడం చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటిది నడి సముద్రంలో ఉండిపోయినప్పుడు, అక్కడ ఒంటరిగా కూర్చున్నప్పుడు సముద్రం మీద ఎవడైనా నడుచుకుంటూ వస్తే ఏమైపోతాం? శిష్యుల పరిస్థితి కూడా అదే. యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వస్తారు, బెంబేలెత్తిపోయారు, బెదిరిపోయారు, భయపడిపోయారు. భూతం 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 దయ్యమని భయపడిపోయి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని పడవరం పట్టుకుని కదలని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ టైంలో యేసుక్రీస్తు వారు చూసి, ఏం భయపడొద్దు, అది నేనే, అది నేనే అనగానే పేతురు గారు ధైర్యవంతుడు, సాహసవంతుడు. ఆయన అన్నాడు, ఇప్పుడు మనకు కావలసిన మాటలు. ఎప్పుడైతే ఈ గందరగోళ పరిస్థితుల మధ్య పేతురు గారు ధైర్యం చేసి, ప్రభువా అది నువ్వే అయితే, మాతో మాట్లాడేది ఇప్పటి వరకు మాతో కలిసి ఉన్న క్రీస్తువు నువ్వే అయితే, ఆ యేసువు నువ్వే అయితే, ఈ సముద్రం మీద నడిచొచ్చి మాకు కనబడుతున్న ఆ భూతంలా మేము ఊహించుకున్నది భూతం కాదు, అది మా రక్షకుడైన ప్రభువు నీవే అయితే, నేను ఒకటి అడుగుతున్నా, సముద్రం మీద నడవడానికి నాకు అధికారం ఇవ్వు అన్నాడా? చాలా జాగ్రత్తగా వినాలి. పేతురు యొక్క అభ్యర్థన మనకు తెలియాలి, యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ మనకు తెలియాలి. అందుకు పేతురు గారి యొక్క చర్య మనకు అర్థం కావాలి. ఈ 3 అర్థమైతే క్రిస్టియన్ లైఫ్లో దేవుడు మనకి ఎలా తోడుంటాడో మనకు అర్థమవుద్ది. పేతురు గారు ఈ సందర్భం చదువుతున్నప్పుడల్లా మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఈ సందర్భం మనం ఎత్తగానే యేసుక్రీస్తు వారు నేల మీద నడుస్తున్నప్పుడు పేతురు విషయం జ్ఞాపకం వస్తే మనందరికీ గుర్తుండే విషయం, పేతురు గారు నేల మీద నడిచి అవిశ్వాసం చేత మునిగిపోయాడు. ఇదే గుర్తొస్తుంది, అవునా? నేను అడుగుతున్నా, అసలు పేతురు గారు ఏమడిగారు? నీళ్ళ మీద నడవడానికి, సముద్రం మీద నడవడానికి నాకు అధికారం ఈ ప్రభువా అన్నారా? ఏమన్నాడైనా? ఒకసారి చూద్దాం. ఒకసారి ఇదే 14వ అధ్యాయం ఎన్నో వచనమమ్మ? 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. ఆయన యొక్క మెయిన్ లేదా ఆయన లక్ష్యం, ఆయన దృష్టి, ఆయన గురి ఏంటంటే నీళ్ళ మీద నడవడం కాదు. అర్థమవుతుందా? నీళ్ళ మీద నడవడానికి అధికారం ఇవ్వమని అడగలేదు. ఆయన దేనిని గురిగా పెట్టుకుని అడుగుతున్నాడంటే పేతురు గారికి ఉన్న ఒకే ఒక గురి, ఒకే ఒక లక్ష్యం, అది నువ్వే అయితే ప్రభువా ఈ నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవి. నీ యొద్దకు రావడం నాకు ప్రాముఖ్యం, నీళ్ళ మీద నడవడం కాదు సుమా.
నీ యొద్దకు రావడం నా గురి, నీ యొద్దకు రావడం నా లక్ష్యం, నీ యొద్దకు రావడమే నా దృష్టి. నీ యొద్దకు రావడానికి అది నువ్వే అయితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అయితే, నీ దగ్గరికి రావడానికి సెలవేయి. అందుకు యేసుక్రీస్తు వారు అన్నారు, ఓకే నేల మీద నడవడానికి నీకు అధికారం ఇస్తున్నాను అన్నారా? లేదు. అక్కడ మెయిన్ పాయింట్ నేల మీద నడవడం కాదు. అక్కడ మెయిన్గా మనకు కావాల్సింది యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అదే. ఆయన ఏం చెప్పారు ఈయన అడిగిన ప్రశ్నకి, అభ్యర్థనకి? ఆయన నీళ్ళ మీద నడువు అనలేదు, ఆయన రమ్మనగానే ఎక్కడికి రమ్మన్నాడు? ఆయన నా యొద్దకు రా, నా యొద్దకు రా, నేను నిలబడిన చోటికి రా. ఇప్పుడు మరి నీళ్ళ మీద నడవడం అంత ఇంపార్టెంట్ కాదంటే ఇంపార్టెంటే, కానీ దానికన్నా ప్రాముఖ్యత యేసు వారి దగ్గరికి వెళ్ళడం. అర్థమవుతుందా? ఒక క్రైస్తవునికి ఉండాల్సిన గురి నీళ్ళ మీద నడవడం, అద్భుతాల మీద గృహాల్ని కట్టుకోవడం, అద్భుతాల మీద జీవితాల్ని కట్టడం కాదు. అద్భుతాల్ని మార్గంగా చేసుకుంటే అద్భుతాలను జరిగించే ప్రభు మన గురి కావాలి. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి యాదృచ్ఛికంగా ఆ రోజు ఆ సముద్రంలో ఆ నీళ్ళ మీద నడవడం ఆయనకు ఒక మార్గమైంది. మెయిన్గా పేతురు గారు అడిగింది మనకు కావాల్సింది ఏంటంటే, ప్రభువా అది నువ్వే అయితే నీళ్ళ మీద నడవడం నాకు అధికారం కాదు, కానీ నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావాలి. నెక్స్ట్ అందుకు ప్రభు వెంటనే స్పందించి అన్నాడు, నువ్వు నా యొద్దకు రా, నువ్వు నా దగ్గరికి రా అనగానే పేతురు గారు చేసింది ఏంటి? ఆయన నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురి, ఆయన దృష్టి, ఆయన లక్ష్యం ఒకటే, ఏంటి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడం. నిజంగా ఇది మనకు అవసరమా అంటే అవసరమే. ఒక క్రైస్తవుని యొక్క గురి లేదా ఒక క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏదై ఉండాలి అని అంటే అది తుఫానులో నిలబడిన యేసుక్రీస్తు వారై ఉండాలి. అది సముద్రం మధ్య నిలబడిన యేసుక్రీస్తు వారై గురై ఉండాలి. నేను అడుగుంటున్నా, అసలు నీళ్ళ మీద నడవడం సాధ్యమా? సాధ్యమా? నీళ్ళలో నడవడం అది ఎవరికీ సాధ్యం కాదు, ఒక దేవునికి తప్ప. నీళ్ళ మీద నడవడం ఎలాంటిదంటే నడవడానికి అవకాశం లేనిది, అనిశ్చయమైనది, సురక్షితం కానిది, అది ఒక అగాధం లాంటిది. అలాంటి దాని మీద ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళాలంటే క్రైస్తవ జీవితం నీళ్ళ మీద నడవాల్సిన జీవితమే, దానికి నిశ్చయత లేదు. క్రైస్తవ జీవితం ఒక ముళ్ళ బాట లాంటిది, అది పానుపు బాట కాదు. క్రైస్తవ జీవితం తుఫానులను ఎదుర్కొంటూ ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గం. అది ఇరుకు మార్గం అన్నది బైబిల్. పేతురు గారి దృష్టి కూడా నీళ్ళ మీద నడవడం కాదు, కానీ ఈ తుఫానును ఎదుర్కొని మా ప్రభు అయిన నిన్ను చేరుకోవడం. ఈ గురి ఎవరికి ఉంది ఈరోజు క్రిస్టియానిటీలో? ఉందా ఇలాంటిది? నిజమే, క్రైస్తవ జీవితం అంటే మనకు చాలా ఈజీ అనుకుంటున్నాం. అది నీళ్ళ మీద నడిచే దారి లాంటిది. విషయం ఏంటంటే మన గురి క్రీస్తు అనుకోండి, ఈ నీళ్ళ మీద నడిచే ఈ జీవితం, సురక్షితం కాని ఈ జీవితం ఏదైతే ఉందో ఆ నీళ్ళే మన గురి క్రీస్తు అయినప్పుడు నీళ్లు దృఢంగా మారిపోతాయి. అర్థమవుతుందేమో? క్రీస్తు మన గురి అయినప్పుడు నీళ్లు దృఢంగా మారిపోతాయి. నీళ్లు పెద్ద బండరాయిలా తయారవుతాయి క్రీస్తు మన గురి అయితే. దీనికి తోడు పరిశుద్ధాత్ముడైతే నీళ్ళే మనకి రహదారులు అవుతాయి, నీళ్ళే మనకి ప్రభు దగ్గరికి బాటేస్తే, ఈ నీళ్ళే మనకి పెద్ద బండలా నిలబడతాయి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి. కానీ క్రైస్తవ జీవితంలో మన గురి క్రీస్తు కావడం లేదు. ఈరోజు అద్భుతాలు అవుతున్నాయి, ఈరోజు సూచక్రియలు అవుతున్నాయి, ఈరోజు ఒక ప్రాస్పరిటీ అవుతుంది. ఆ రోజు గురి క్రీస్తు అయింది. ఈరోజు మనకు కావాల్సింది కూడా యేసుక్రీస్తే గురిగా కావాలి. ఇక మనకు కావాల్సిన అసలు విషయం, అసలు యేసుక్రీస్తు వారు తుఫాను మధ్యకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ముగించేస్తాను. ఇక యేసుక్రీస్తు వారు ఆ చిమ్మ చీకటిలో శిష్యులు బాధపడుతుంటే ఈయన ఎందుకు తుఫాను మధ్యకు వచ్చాడు? ఈయన అర్థమవుతుందా? పోనీ మళ్ళీ వెనకెళ్దామా? యేసుక్రీస్తు వారు తుఫాను మధ్యకు రావడం కారణం ఏంటి? ఆ మధ్యలోనికి వచ్చి ఆయన సముద్రం మీద నడుస్తూ శిష్యులను దాటిపోకుండా అక్కడ నిలబడి వారితో మాట్లాడడానికి కారణం ఏంటి? ఆ తుఫానులో పేతురు గారు ఆయన చేరుకోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ మనకు తెలియాలి.
ఒకసారి చదువుతాం మరలా. 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. యేసుక్రీస్తు వారు తుఫాను మధ్యకి రావడానికి కారణం ఎవరో పిలిస్తే ఆయన రాలేదు. ఆయనే స్వతహాగా శిష్యులు ఆ తుఫానులో ఇరుక్కుపోవడం చూసి, జాగ్రత్తగా, శిష్యులు ఆ తుఫానులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడడం చూసి, ఆ నావని అద్దరికి చేర్చలేకపోవడం చూసి, మీకు 6వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు సువార్త, ఇంటికి వెళ్ళక చదవమంటున్నాను అందుకే. ఇదంతా చూసిన ఆయన తనకు తానే స్వయంగా తుఫాను మధ్యకు వచ్చి నిలబడ్డాడట. నిలబడిన ఆయన పేతురుతోనూ శిష్యులతోనూ మాట్లాడుతున్నాడు. ఆయన నేనే వచ్చి మాట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే, ఆయన మన జీవితాల్లో కలగజేసుకుంటాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అది. తుఫాను లాంటి మన జీవితాల్లోనికి తుఫానులు లాంటి శ్రమలు వస్తాయి. గాలులు వీచే అదిరిపోయే మనల్ని భయపెట్టే కష్టాలు మన జీవితాల్లోనికి వస్తాయి. బాధలు మనల్ని కృంగదీస్తాయి. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు మనందరికి ఉండొచ్చు. ఆ రోజు తుఫాను మధ్య నిలబడిన ప్రభు ఈరోజు మన ఈ దుఃఖ సముద్రంలో కూడా ఆయన నిలబడతాడు. మనకు జకర్యా గ్రంథంలో తెలుసు, ఆయన దుఃఖ సముద్రంలో దాటి నీ యొద్దకు వస్తాడట. అంటే శ్రమలలో ఆయన వదిలేసేవాడు కాదు, ఇబ్బందులలో ఆయన దాటిపోయేవాడు కాదు అనడానికి ఆ రోజు ఆ చీకటిలో ఆ తుఫాను మధ్య ఇరుక్కున్న వారి దగ్గరకు వచ్చాడు. నిజానికి మీరు గమనించండి, అది శిష్యుల యొక్క తుఫాన్. అది ఆ రాత్రి శిష్యుల యొక్క చీకటి రాత్రి. ఆ రాత్రి అది శిష్యులు భరిస్తున్న బాధ, అది శిష్యులు మాత్రమే కొట్టుకుపోతున్న రాత్రి అది. కానీ కావాలని యేసుక్రీస్తు వారు ఆ తుఫానులోనికి ప్రవేశించారు. శిష్యులు బాధపడాలి, శిష్యులు బెదిరిపోవాలి, శిష్యులే ఇబ్బంది పడాలి. కానీ యేసుక్రీస్తు వారు స్వతహాగా ఆ తుఫానులోకి ప్రవేశించాడంటే, యేసుక్రీస్తు వారు స్వతహాగా అందరి బాధల్లోనూ కలుగజేసుకుంటాడని అంటే, ఆయన ఈ యుగాల్లోనే కాదు, అన్ని యుగాలలో దేవుడు బాధల్లో ఉన్న వారి ప్రతి తుఫానులోనికి ఆయన ప్రవేశిస్తాడు. అది శిష్యుల తుఫాను కావచ్చు, అది మనది కూడా కావచ్చు. అది శిష్యుల చీకటి రాత్రి కావచ్చు, శిష్యుల భయం కావచ్చు, శిష్యుల ఇక జీవిత ముగింపు దశ కావచ్చు. కానీ మన దేవుడు అన్ని యుగాలలో బాధపడుతున్న ప్రజల యొక్క బాధల్లోనికి వచ్చి కలుగజేసుకునేవాడు. శిష్యులు బాధపడాల్సిన బాధలోనికి ఈయన వెళ్ళాడు. వెళ్ళిన ఈయన ఈరోజు మన జీవితాల్లో కలగజేసుకుంటాడంటే, ఈరోజు కూడా కలగజేసుకుంటాడు. ఎలా కలగజేసుకుంటాడు? ఆల్రెడీ కలగజేసుకున్నాడు. ఆ రోజు శిష్యుల తుఫాన్ని ఆయన మీద వేసుకుని భరించాడు. కానీ మనందరి బాధ్యత, మన పాప భారాన్ని ఆయన భుజాలను మోసుకొని ఆయన మరణించాడు మన కొరకు. ఇంతకన్నా బాధను భరించడం ఏం కావాలి? ఆయన అన్ని యుగాలకి సంబంధించి అందరి ప్రజల్ని బాధల్లో నుండి విమోచించడానికి, మరణం నుండి విమోచించడానికి, ఈ తుఫాను లాంటి ఈ పెనుగాలుల నుండి, బాధల నుండి విమోచింపడానికి యేసుక్రీస్తు వారు సిలువనెక్కారు. దానికి ముంగుర్తు జరుగుతున్న క్రియే ఈ శిష్యుల తుఫానులోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించడం. వెళ్ళారు. వెళ్ళడమే కాదు, ముంగుర్తుగా మనకు చెబుతున్నాడు, సిలువనెక్కడని మన బాధల్ని భరించడానికి. యెషయా గ్రంథం మనకు తెలిసి 53వ అధ్యాయం అంతా అదే చెబుతుంది. మన బాధల్ని భరించడానికి వచ్చాడట, మన మరణాన్ని భరించడానికి వచ్చాడట, మన పాపాన్ని ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడట. ఈ అలలతో కొట్టిమిట్టాడుతున్న మన నావలోనికి ప్రభు రావడానికి, తుఫాను లాంటి గందరగోళ జీవితాల్లోనికి ప్రభు రావడానికి ఈ లోకానికి వచ్చి సిలువనెక్కాడట. ఆ రోజే ముంగుర్తు చూపిస్తున్నాడు శిష్యులకి, మీ బాధను నేను చూస్తూ ఊరుకునేవాడని కాదు, మీ బాధలో నేను కలుగజేసుకుంటా. ఇంకేం భరోసిస్తాడు? ఆ భయంతో నిండిన ఆ గుండెకి, అనిశ్చేతతో కలిగిన ఆ గుండెకి, నిబ్బరం లేని ఆ గుండెకి ఇంకేమన్నా ప్రభు చేయాల్సింది ఉందా అంటే ఉంది. సిలువనెక్కితే అయిపోలేదు, సిలువనెక్కి మనలకి భయపడుతున్న ఈ గుండెకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన మరలా తిరిగి లేచాడు. అందుకే శిష్యులతో అన్నాడు, ఆ తుఫాన్లోనికి రావడమే కాదు, కానీ తుఫాన్లోనికి వచ్చిన ప్రభువు వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని
ధైర్యము తెచ్చుకొనుడి, ఇది నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆయన ఇస్తున్న భరోసా, ఈరోజు మనకిస్తున్న భరోసా, మీ పాపాలను భరించింది, మీ బాధలను భరించింది, మీ వ్యసనాలను భరించింది నేనే. అయితే మీరు ఆ బాధలతో మీరు కృంగిపోవద్దు, ఆ పాపంతో మీరు నలిగిపోవద్దు. మీ భారం అంతటిని నా మీద వేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇచ్చే ధైర్యం ఏంటంటే, ఆ రోజు శిష్యులకు చెప్తున్నాడు, ఈ తుఫాన్ అంతా నా మీద వేసుకున్నాను. మన బాధలను ఎలా వేసుకున్నాడంటే సిలువ ద్వారా వేసుకున్నాడు, తన సొంత తుఫానుగా మార్చుకున్నాడు. ఆ రోజు తుఫాన్లకు ప్రవేశించిన ఆయన అంటున్నాడు, ఏం భయపడొద్దు, మీకు కనబడుతున్నది నేనే, అది నేనే, దృఢంగా ఉండు, భయపడొద్దు, మీకు కనబడుతున్నది నేనే. సిలువ వేయబడిన ఈ క్రీస్తు ఈ ప్రపంచంలోని మన సిలువల హృదయం నుండి మనతో మాట్లాడుతున్న మాట, మీరేం భయపడొద్దు, మీ బాధలన్నిటినీ భరించడానికి మీ తుఫాను లాంటి ఈ జీవితంలోనికి నేను వచ్చాను. మీ తుఫానుని నా తుఫానుగా సిలువ ద్వారా మార్చుకున్నాను. ఆ రోజు పేతురు తుఫానుని ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించడమే కాదు, ఆయన అడుగు పెట్టిన తర్వాత ఆయన నావలోనికి వెళితే శిష్యుల తుఫాను ఇక మరి ఎన్నడూ వారిని కలవరపరచలేదు. ఆయన నావలోనికి వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తు అని గుర్తించిన తర్వాత, ఆయన నావలో అడుగు పెట్టగానే తుఫాను నిమ్మలమైపోయిందట, గాలి ఆగిపోయిందట. ఈరోజు మనకిచ్చే భరోసా శిష్యుల జీవితాలలో కలగజేసుకుంటాడు అనుకోకండి, మన జీవితాల్లో కూడా కలగజేసుకుంటాడు. ఆయన మన బాధల్లో కలగజేసుకుంటాడు. మన తుఫానులు లాంటి ఈ జీవితాల్లో మనకి ఎదురుగాలులు వీస్తున్నప్పుడు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, బాధలు కావచ్చు, ఎవ్వరికీ చెప్పుకోలేని లోపల బాధపడుతున్న ఈ శ్రమలు కావచ్చు, మన నిట్టూర్పులు కావచ్చు, నిస్పృహలు కావచ్చు, అది ఎలాంటి ఇబ్బంది అయినా ఏం భయపడొద్దని ధైర్యం ఇస్తున్నాడు దేవుడు. మీరేం భయపడకండి, మీ బాధ నా బాధ, మీ కష్టం నా కష్టంగా తీసుకుంటా, మీ తుఫాను నా తుఫాను అవుద్ది. అలలకి కొట్టబడుతున్న మీ నావలాంటి ఈ జీవితాన్ని సరిచేయవాడని నేనే. భరోసా, ఆయనే మన భద్రత అన్నది యోధ పత్రిక, ఆయనే మన భరోసా అన్నది హెబ్రీ పత్రిక, ఆయనే మన ధైర్యం అన్నది ప్రభువే అంటున్నాడు, నేనే, మీరేం భయపడకండి. మనల్ని పిలుస్తున్నాడు బెదిరిపోయిన గుండెల నుండి. సిలువలో వేలాడి మనల్ని బాధను భరించిన ఆ ప్రభువు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు మన బాధల్లోంచి. ఏం భయపడకండరా, నేను మీకు తోడున్నాను. ఎవ్వరికీ చెప్పుకోలేని మూలుగులతో మీరు ఏడుస్తున్నా ఏం భయపడొద్దు అంటాడు ప్రభు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆ రోజు పేతురు కింద, ఆ కాళ్ళ కింద ఉన్న నీళ్లను చూసి భయపడలేదు, ఆ తుఫానును చూసి భయపడలేదు. గురిగా కలిగిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ సముద్ర మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో విశ్వాసం చేత పడిపోయాడు, అది వేరే సంగతి, దానికోసం నేను మాట్లాడట్లా. ఆయన గురి క్రీస్తు అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన గురి కావాల్సింది యేసుక్రీస్తు వారు. అందుకే ఈ సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపం మధ్య మన గురి ఒకటే, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మన గురి అయితే, ఈ సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపాన్ని మనం తప్పించుకొని ఈ క్రైస్తవ ముళ్ళ బాటలో, ఈ నీళ్ళ బాటలో నడవడానికి వీలు లేని ఈ ప్రపంచంలో దేవుడు మనకు గురైతే ఇవన్నీ మనకు రహదారులు అయిపోతాయి. దేవుడు మనకిచ్చిన పెద్ద భరోసా ఏంటో చెప్పనా? ఆ రోజు శిష్యులు తుఫానులో వారికి భద్రతగా ఉన్నది ఒకటే, ఏంటది? నావ, ఆ పడవ, చిన్న దోణి. కానీ శిష్యులు చూడండి, ఈ భద్రతను కోరుకోలేదు. ఆ తుఫాను మధ్యలో ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గట్టిగా పట్టుకుని నిలబడితే చాలు, ఆయన దగ్గర ఉన్న భద్రత నాకు ఎక్కడ దొరకదు అనుకున్నారు. వారికి భద్రత అయిన దోణిని పక్కన పెట్టారు. ఆ యేసుక్రీస్తు వారు తుఫాన్లో నిలబడితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకున్నారు. క్రైస్తవ జీవితం అంటే అలాంటిదే.
మన గురి అయినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆయన్ని చేరుకోకుండా చేయడానికి సాతానుగాడు ఎన్నో ఉచ్చులు పన్నుతాడు. కానీ నీ భద్రతను నీ స్వనిర్ణయాల్లో వెతుక్కుని, నీ బాధలకి ఉపశమనం ఎక్కడో దొరుకుతుందని వెతుక్కుంటే క్రీస్తుని చేరుకోలేవు. నీ సమస్యలను నువ్వు జయించడానికి ఎక్కడో పరిష్కారం కోసం తిరిగితే ప్రభు నువ్వు చేరుకోలేవు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దృఢంగా పట్టుకొని నిలబడు, నీ బాధలన్నీ నీకు మార్గాలు తెరుస్తాయి. ఎందుకనంటే ఆ రోజు శిష్యుల్ని భయపెట్టిన ఆ తుఫాను, ఆ నీళ్ళు ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నాయని మనం మర్చిపోవద్దు. వారిని కుదిపేసిన ఆ అలలు, ఆ తరంగాలు, ఆ చీకటి రాత్రుల్లో, ఆ వర్షపు తాకిడికి, ఆ తుఫాను యేసుక్రీస్తు వారి పాదాల చెంత కింద ఉండిపోయిందని మర్చిపోవద్దు. ఆయన అన్నిటికన్నా పైన ఉన్నవాడు, ఈ సృష్టిని ఏలుతున్నవాడు. తుఫానే ఆయన కాళ్ళ కింద ఉందని అంటే తుఫాను లాంటి మన జీవితాల్లో ఉన్న ఈ బాధలు ఆయనకి ఎంతండి. ఆయన మన గురి కలిగి ఆయన పట్టుకోవడానికి మనం ఇష్టపడితే మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఆల్రెడీ మన పాపాన్నే భుజాన్ని వేసుకున్నవాడు మన బాధలు ఆయనకి పెద్ద లెక్క, తీరుస్తాడు. కానీ మన గురి ఆయనే ఉండాలి, ఆయనే గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆ సందర్భంలో ఎందుకు ప్రవేశించాడు చెప్పనా? ఒకే ఒక కారణం, శిష్యులతో ఆయన సహవాసాన్ని పెంపొందించడానికి, వారి మనసులను దృఢం చేయడానికి. ఒక్కొక్కసారి శ్రమలే సహవాసాన్ని పెంపొందించడానికి ఒక ప్లాట్ఫామ్ అవుతాయి. ఆ రోజు ఆ తుఫానే యేసుక్రీస్తు వారి దగ్గరికి చేర్చడానికి ఆ రోజు వేదిక అయ్యింది. ఈరోజు మన బాధలే, మన కష్టాలే, మన ఆర్థిక ఇబ్బందులే ప్రభువుని చేరుకోవడానికి పూలబాటను వేస్తాయేమో తెలీదు. ఈ కంగారు అయిపోయి ఈ మధ్యలో ప్రభువును గురి కాదని పేతురుల మధ్యలో గాలికి భయపడి ఎలా అయితే మునిగిపోసాగాడో మనం కూడా అలాంటి అవిశ్వాసాన్ని కనపరచొద్దు. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన గట్టిగా పట్టుకుందాం. మన ఆత్మలు ఎవరి కొరకైతే సృష్టింపబడ్డాయో ఆయనతో సాన్నిహిత్యం, సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడదాం. మన బాధల్ని భరించాడు, మన వ్యసనాల్ని భరించాడు, మన కష్టాల్లో కూడా పాలు పంపులు పొందుకుంటాడు ఆయన. ఏం భయపడద్దు. ఒకవేళ శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా దేవుడు మన జీవితాన్ని వదిలేసేవాడు కాదు. మన బాధలను ఆయన బాధలుగా తీసుకుంటాడు. మన దేవుడు మంచి దేవుడు. మన కష్టాలను ఆయన కష్టాలుగా భావిస్తాడు. మన పాపాలను ఆయన మీద వేసుకుని భరించిన వాడు మన కన్నీళ్లను ఆయన దాచుకుంటాడు, తుడుస్తాడు, మనకు ఆదరణగా నిలబడతాడు. ఆ రోజు పేతురు ధోనిలోనికి ప్రభు ఎక్కగానే తుఫాను కనబడలేదు. మరలా అదే ప్రభు నీ జీవితంలోనికి వస్తే బాధలు పోతాయని చెప్పను, కానీ నీ బాధల్లో ఉపశమనం ప్రభు కలిగిస్తాడు. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి, కోట్లు వస్తాయని చెప్పలేను, కానీ ఉన్నంతలో నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రభు ఇస్తాడు. నిమ్మలమైపోయింది సముద్రం. అప్పటి వరకు కంగారు పెట్టినవన్నీ, ద్వారాలన్నీ మూసుకుపోయి చచ్చిపోతాం అనుకున్న భయంకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభు వారి ధోనిలోనికి అడుగు పెట్టగానే అన్నీ నిమ్మలమైపోయాయి. అదే ప్రభు మన జీవితాల్లోనికి వస్తే కుటుంబాలు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, సర్వస్వం బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఆయనతో సహవాసంలో ఉంటాం జీవితం ముగిసిన తర్వాత. ఎందుకన్నా ఏం కావాలండి మనకి? కాబట్టి మీరు కోరుకోండి, ఏం భయపడకండి. దేవుడు అన్నాడు ఇప్పటికప్పటికి మనకిచ్చిన వాగ్దానం, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని అన్నాడు విడువను, ఏడబాయను. మనకు తోడిచ్చాడు, మనకు భరోసా ఇచ్చాడు, మనతో ఉంటానన్నాడు, భద్రతను కనిపించాడు. ఆయన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన గురిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకున్న శ్రమ కనబడదు, బాధ కనబడదు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని నువ్వు దాటుకుంటూ పోతున్నప్పుడు ఇవే పూల పాన్పులు అయిపోతాయి. నీళ్లు దృఢంగా మారినప్పుడు పేతురు కాళ్ళ కింద మన శ్రమలు మనకు మార్గాలను తెరుస్తాయి. నమ్మకం ఉంచండి, జీవితాలు బాగుంటాయి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, తండ్రి, మా బాధలను మీ బాధలుగా భరిస్తూ దేవా, మా పాపాలను తండ్రి మీ కుమారుని మీద వేసి మా కొరకు బలి అయిన తండ్రి ప్రభు ప్రేమను మేము గుర్తించిన వారమైతే ఆయనే మా గురి అని, ఆయనే మా లక్ష్యమని, ఆయన మాత్రమే మా శ్రమల్లో నుండి మనం లేవనెత్తువాడని నమ్మకం ఉంచి తండ్రి స్థిరత్వం కలిగి నిలబడ్డకు సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని కోరుచు క్రీస్తు నామని ప్రార్థన సమర్పి